బి రాము, ఏఐపీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మిత్రులారా, ఈరోజు ప్రధానంగా క్విట్ ఇండియా స్ఫూర్తితో ఎస్కేఎం దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోనూ వివిధ జిల్లాల్లో, అదే రకంగా హైదరాబాద్ సెంటర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రధానమైనటువంటి ఉద్దేశం నాడు భారతదేశానికి స్వతంత్రం రావాలని చెప్పి క్విట్ ఇండియా మూవ్మెంట్కు పిలిపించి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి తరిమేసినటువంటి దినం. కానీ దానికి భిన్నంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానంగా విదేశీ అనుకూలమైనటువంటి విధానాల్ని అనుసరిస్తూ వ్యవసాయాన్ని కానీ, అదే రకంగా పారిశ్రామిక అభివృద్ధిని కానీ, కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఈ పార్లమెంటు, అదే రకంగా దేశంలో ఉండే పాలక పార్టీలన్నిటి కూడా కార్పొరేట్ అనుకూల విధానాల్ని అనుసరిస్తూ ఉన్నారు. దానివల్ల రైతాంగం గ్రామీణ ప్రాంతంలో ఉపాధి లేక వ్యవసాయం కొల్లగొట్టబడి వ్యవసాయానికి సంబంధించిన భూములన్నింటినీ కూడా మూడు వ్యవసాయ చట్టాలు తీసుకుని వచ్చి వాటన్నిటిని కూడా కార్పొరేట్ అనుకూలంగా చేసే రకంగా చేసినటువంటి విధానం, అదే రకంగా విద్యుత్ సవరణ బిల్లు ఏవైతే ఉన్నావో ఇవి పూర్తిగా పచ్చి దేశద్రోహమైనటువంటివి, రైతాంగ వ్యతిరేకమైనటువంటివి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే రకంగా లేబర్ కోడ్లను సవరించి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా హరించే విధంగా, అంటే పని భారాన్ని పెంచడం, అదే రకంగా వాళ్ళ జీవన ప్రమాణాలు తగ్గే రకంగా జీతాలు తగ్గించడం, అదే రకంగా చాలామందిని కూడా ఉద్యోగాల నుంచి తీసేయడం అనేది కార్పొరేట్లు తాము అనుకూలంగా చేసే పద్ధతుల్ని ఈరోజు మన పార్లమెంట్ అనుసరిస్తూ ఉన్నది. ఒకవైపు స్వదేశీ అని చెప్తూ మరి ఇంకొక వైపు విదేశీ అనుకూలమైనటువంటి విధానాలు ఏవైతే చేస్తూ ఉన్నావో వాటిని దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని, ముఖ్యంగా కార్మికులు, రైతులు దీన్ని వ్యతిరేకించాలని, దీనికి వ్యతిరేకంగా ఈ రోజు ఇచ్చిన పిలుపుని దేశ ప్రజలు అందుకొని పోరాటాలకి రావాలని చెప్పి పిలిపిస్తున్నాం. నా పేరు సిహెచ్ రామచందర్, సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏవైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్లో రైతాంగానికి లేదా మిగతా అనేక రంగాలకు కేటాయింపులు తక్కువ చేసి కార్పొరేట్ అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిర్రు. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలు ఏవైతే చెప్పిర్రో అవేవి కూడా లేకుండా కార్పొరేట్ అనుకూలమైన బడ్జెట్ ప్రవేశపెట్టిర్రు. కనుకనే ఈరోజు క్విట్ ఇండియా ప్రారంభించబడ్డ దినం కనుకనే ఆ స్ఫూర్తితోటి భారతదేశంలో వచ్చిన కార్పొరేట్ రంగాలన్నీ కూడా భారతదేశం నుంచి వైదొలగాలని కేంద్ర సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికీ రైతాంగం అనేక పోరాటాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏవైతే వ్యవసాయ మార్కెట్లో వాళ్ళు పునరుద్ధరిస్తాం, వ్యవసాయ మార్కెట్లో కనీస మద్దతు ధర అమలు చేస్తామని మాట ఇచ్చిండ్రు. కానీ మోడీ ప్రభుత్వం ఆ మాట తప్పింది. మరోసారి అధికారంలోకి వచ్చి ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇప్పుడు పార్లమెంట్లో ఆ నిర్ణయాన్ని అమలు చేయండి అమలు చేయకుండా దానికి విరుద్ధమైన నిర్ణయాలు చేస్తూ ఉంది. కనుకనే ఈ మోడీ ప్రభుత్వం విదేశీ అనుకూలమైన బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ను రైతాంగానికి అనుకూలంగా బడ్జెట్ కావాలని డిమాండ్ చేస్తూ ఈ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతాం. ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమము 1947లో మొదలైంది. దానికి అనుగుణంగానే ఈరోజు అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని ప్రజా సంఘాలతోటి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీటన్నిటి మీద ఈరోజు ధర్నా చేయడము జరుగుతుంది. మెయిన్గా రైతులకు రైతు చట్టాలు, నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద, అలాగే 4 లేబర్ కోడ్ల మీద, వీటన్నిటి మీద కూడా ఈరోజు ఉద్యమిస్తూ ఇలాగే మన నరేంద్ర మోడీ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇప్పుడు మాత్రం ఇంకా ఊరుకునేది లేదు, జనాలు సహించబోరు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఓషుమ్మే వచ్చి ఇప్పుడు వీటన్నిటిని కూడా తక్షణం ప్రైవేటీకరణను ఆపితే బాగుంటుందని భావిస్తూ, అలాగే సింగరేణి బొగ్గు గనులను కూడా ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడి వాటిని కూడా చేస్తూ ఉన్నారు. వాటిని ప్రైవేటీకరణ చేస్తే మాత్రము తగిన మూల్యము చెల్లించక తప్పదని మేము భావిస్తున్నాము.